మీరు ఈ వీడియో చూసిండ్రు కదా, ఏదైనా కనిపించే ఉంటుంది కదా మన అసదుద్దీన్ సారు హనుమంతుడికి హారతిస్తున్నట్టు. అయ్యయ్యో నిజం అనుకోనేరు, అంత సెక్యులర్ కాదు మన అసదుద్దీన్ సారు. అది ఫేక్ వీడియో అనట, ఏఐతో చేసింది. అందుకే ఇగో దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట, గది ఎఫ్ఐఆర్ కూడా అయిపోయిందట. సెక్యులర్ బతికే నాయకులు హిందువుల్లోనే ఉంటారు రా బాబు. హిందువులు కూడా అనుకుంటూ ఉండొచ్చు కదా ఇట్లాంటి ఏఐ వీడియోతో మేము ఎప్పుడైనా కేసు పెడతామా అని. మనకు ఆ ఛాన్సే రాదు. ఎందుకంటే మన నాయకులు రంజాన్ వచ్చిందంటే క్యాప్ పెట్టుకొని ఖర్జూర పండ్లు పెట్టుకొని రెడీగా ఉంటారు. క్రిస్మస్ వచ్చిందంటే ఇంటి ముందు స్టార్లు పెట్టుకొని క్రిస్మస్ తాతలాగా వేషాలు వేసి గిఫ్ట్లు ఇస్తుంటారు. ఉదార భావం మన సెక్యులర్ నాయకులైన హిందువులకు మాత్రమే ఉంది. అసదుద్దీన్ సార్కి అట్లాంటి ఆలోచనలే లేవు. అసదుద్దీన్ సార్ని నువ్వు సెక్యులరా ముస్లిమా అని అడిగితే బరాబర్ నేను ముస్లిమే అని చెప్తాడు. అవునా కదా సార్? కొంచెం నేర్చుకోండి అయ్యా నాయకులు. అసదుద్దీన్ సార్ని తెచ్చుకొని చూసి కొంచెమైనా ఏఐతో జనరేట్ చేసినా కూడా ఆంజనేయ స్వామికి హారతి ఇవ్వడానికి సహించలేకపోతాడు. మీరున్నారు దేనికి? ఈ విషయంలో గాయనం చూసి మన హిందూ నాయకులు చాలా నేర్చుకోవాలి. మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూసిండుగా, అసలు ముస్లిం నాయకులు క్యాప్ పెట్టుకోలేదు కానీ వాళ్ళకంటే ఎక్కువ వీలే పెట్టుకొని నిజమైన ముస్లింలలాగా సలాంలు చేసిండ్రు. గట్ అయిపోయింది. సెక్యులర్ అంటే హిందువులు మాత్రమే కాదు, హిందూ నాయకులు కూడా గట్నే ఫీల్ అవుతారు. అన్య మతాలకు అవసరమే లేదు, మీరెంత మీ లెక్కంతా అంటారు. చూసి నేర్చుకోండి అని చెప్పడానికి ఈ వీడియో చేసిన. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.